నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. మా అక్క కూతురు నిశ్చితార్థమైంది. ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ అన్నీ తెచ్చారు. చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి చూడండి, చామంతులు, గులాబీలు. స్వీట్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి అన్నీని. నేనైతే అంతా తీయలేదు, కొంచెమే తీసాను. అంటే ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే చాలా బిజీగా ఉంటుంది కదా, అందుకే కొంచెమే తీసాను అనమాట. చూడండి, మా హౌస్ అయితే ఇలా లైటింగ్ అన్నీ పెడుతున్నారు. చాలా బిజీగా ఉన్నది ఇల్లంతా. ఇల్లంతా అయితే డెకరేషన్ చేస్తున్నారు. లైటింగ్ పెట్టారు, ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నారు. గుమ్మాలకి గట్ట డెకరేషన్ చేస్తున్నారనమాట. ఫ్లవర్స్ కడుతున్నారు. ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అక్క కూతురు నిశ్చితార్థం అవుతుందన్నమాట. అందుకోసం ఇలా లైటింగ్ అన్నీ పెడుతున్నారు. చాలా బిజీగా ఉంది. కొంచెం దూరంలో ఉండి తీసాను వీడియో. మా ఇంటి దగ్గర అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అదే కొబ్బరి తోటల్లో మా హౌస్ ఉంటుంది. మా అమ్మ వాళ్ళ హౌస్ కొబ్బరి తోటలో ఉంటుందన్నమాట. మా హౌస్ ఒకటే ఉంటుంది, పక్కన కొంచెం దూరంలో ఉంటాయి ఇల్లులు. ఈవిడైతే మా పెద్ద అక్క అన్నమాట, హాయ్ చెప్తుంది. చూడండి, మా ఇల్లునైతే బంతి పువ్వులతో డెకరేషన్ చేశారు. చాలా బిజీగా ఉన్నారు ఇంట్లో అందరూ. నేను కొంచెం దూరంగా వచ్చి వీడియో తీశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మా ఇంటి చుట్టూ మొక్కలు చాలా ఉంటాయి. చాలా వెరైటీ మొక్కలు ఉంటాయి అన్నమాట. అన్ని వెరైటీస్ ఉంటాయి. చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర అయితే. చూడండి, మా తమ్ముడు వాళ్ళ పాప హాయ్ చెప్తుంది. అంటే బయటకు వచ్చాము, కొంచెం చీకటిగా ఉంది బయట అయితే. చూడండి, మా అమ్మ వాళ్ళు హౌస్ అన్నమాట. చాలా మొక్కలు ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ మొక్కలు ఉంటాయి. మంచి గాలితో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అన్ని వెరైటీ మొక్కలు ఉంటాయి. ఈ ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది. ఈ మొక్క చూడండి, బ్రహ్మకమలం మొక్క. ఈ మొక్కకి ఫ్లవర్స్ అయితే నైట్ 1 గంటకి 12 గంటలకి అలా వస్తాయన్నమాట. చాలా ఫ్లవర్స్ పోతుంది ఈ బ్రహ్మకమలం చెట్టు. చూడండి, మా అమ్మ వాళ్ళ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మా హౌస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసి అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.